ఎవడు వాడి జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఎప్పటికీ అనుకోడు. పేరెంట్స్ మీరు కూడా మీ కొడుకులకి కూతురికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏదో ఒకటి సాధించి చూపిస్తారు. అర్థమవుతుంది. మీరు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అర్థమవుతుంది. బయట వాళ్ళు ఎట్లయినా సపోర్ట్ చేయరు కాబట్టి తల్లిదండ్రులుగా మీరు సపోర్ట్ చేయాలి. మీ కొడుకైనా కూతురికైనా మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోపాన్ని తగ్గించి మీ కొడుకు కూతురు ఏం చేస్తారో తెలుసుకొని వాళ్ళు చేసేది కరెక్టా కాదని చెప్పురి. అర్థమవుతుందా. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా ఒకసారి చెప్పురి. అర్థమవుతుందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రశాంతంగా వాళ్ళకి చెప్పారు అనుకో వాళ్ళు వింటారు. సో మీరు ప్రతిసారి కోపం పెంచుకొని వాళ్ళ తిట్టిరు అనుకో వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు. ఎట్లయినా సొసైటీ వాళ్ళు ఎట్లయినా సపోర్ట్ చేయరు. ఫ్రెండ్స్ సపోర్ట్ ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి సో మీరు తల్లిదండ్రులుగా మీ కొడుకు కూతుర్లని ఒక పొజిషన్లో ఉంచే బాధ్యత మీదే కాబట్టి వాళ్ళకి మంచిగా చెప్పుకోరు. ప్రశాంతంగా చెప్పినాక వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎప్పటికీ ప్రతి కొడుకు కూతురు అనుకుంటారు ఏమనంటే మన ఫ్యామిలీ వాళ్ళని మంచిగా చూసుకోవాలా, వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలా, అన్నీ తీసుకొచ్చి పెట్టాలన్న మైండ్ సెట్లు ఉంటారు. సో మీరు కూడా తల్లిదండ్రులు అన్ని క్లారిటీగా చెప్పుకోరి. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటారు. మీరు సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకెవరు సపోర్ట్ ఇస్తారు వాళ్ళకి. తల్లిదండ్రులుగా మీరు సపోర్ట్ చేయరు. ఎప్పటికీ ఇంకొకరితోటి ఎప్పటికీ కంపారిజన్ చేయకూరి. అర్థమవుతుందా. మీ కొడుకు అయితే కొడుకు, కూతురు అయితే కూతురుని ఎప్పటికీ ఇంకొకరితో కంపారిజన్ చేయకూరి. మీ కొడుకు సత్తేందో మీ కూతురు సత్తేందో మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారు. అర్థమవుతుందా. మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా కదా. ఎట్లయినా సొసైటీ వాళ్ళు బయట వాళ్ళే రిలేటివ్స్ అయితే అసలు ఓడు సపోర్ట్ చేయరు. అర్థమవుతుందా. మీరు సపోర్ట్ అప్పుడే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారు. మీ కొడుకు కూతురు గురించి ఆలోచించే బాధ్యత మీదే. సరేనా. రైట్ మరి.